ఐపీఎల్ 19వ సీజన్లో కోల్కతా మారలేదు. ఉత్కంఠ పోరులో లక్నో చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ ఫిన్ అలెన్ 9 పరుగులకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ రహానే, రఘువంశీ తర్వాత ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్కు 84 పరుగులు జోడించారు. తన ఫామ్ కంటిన్యూ చేసిన రహానే 24 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రఘువంశీ 45, రింకు సింగ్ 4 పరుగులకే అవుట్ అవ్వడంతో కోల్కతా కష్టాల్లో పడినట్లుగా కనిపించింది. ఈ దశలో కెమెరూన్ గ్రీన్, రోవ్మన్ పావెల్ ఆదుకున్నారు. దూకుడుగా ఆడుతూ స్కోర్ పెంచారు. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న గ్రీన్ ఎట్టకేలకు బ్యాట్కు పనిచెప్పాడు. ఆరంభంలో చాలాసేపు నిదానంగా ఆడిన ఈ ఆసీస్ క్రికెటర్ తర్వాత గేర్ మార్చాడు. పావెల్తో కలిసి 5వ వికెట్కు కేవలం 40 బంతుల్లోనే 70 పరుగులు జోడించారు. అటు పావెల్కు కూడా మెరుపు బ్యాటింగ్తో అదరగొట్టారు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్స్లో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. కెమెరూన్ గ్రీన్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 32, పావెల్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. 182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నోకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు మార్క్రమ్, మిచెల్ మార్ష్ తొలి వికెట్కు 4.1 ఓవర్స్లోనే 41 పరుగులు జోడించారు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కేకేఆర్ బౌలర్ వైభవ్ అరోరా ఒకే ఓవర్లో వీరిద్దరిని పెవిలియన్కు పంపించాడు. మొదట మార్క్రమ్ను అవుట్ చేసిన వైభవ్ తర్వాత మార్ష్ వికెట్ కూడా తీసేశాడు. ఇక్కడ నుంచి లక్నో సూపర్ జైంట్స్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. పంత్, పూరన్, సమద్ అవుట్ అవడంతో లక్నో ఓటమి ఖాయమనుకున్నారు. 24 బంతుల్లో 54 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో టైలెండర్లు మాత్రమే ఉన్నారు. అయితే ముకుల్ చౌదరి అద్భుత పోరాటంతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. తానే ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకుంటూ స్కోర్ పెంచుతూ వెళ్లాడు. చివరి 2 ఓవర్లో 30 పరుగులు చేయాల్సి ఉండగా కెమెరూన్ గ్రీన్ కోల్కతా కుంపముంచాడు. ముకుల్ చౌదరిని తక్కువ అంచనా వేసిన గ్రీన్ బౌన్సర్లతో ఇబ్బంది పెడుతున్నామని ప్రయత్నించాడు. అయితే ఎదురు దాడికి దిగిన ముకుల్ 19వ ఓవర్లో 16 పరుగులు రాబట్టాడు. దీనిలో 2 సిక్సర్లు కూడా ఉన్నాయి. చివరి ఓవర్లో సిక్సర్ తర్వాత వరుసగా డాట్ బాల్స్ రావడంతో ఉత్కంఠత పెరిగింది. అయితే 5వ బంతికి సిక్సర్ కొట్టిన ముకుల్ లక్నోకు విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో గెలిచే మ్యాచ్లో కోల్కతా ఓడిపోయింది. ఈ సీజన్లో కోల్కతాకు ఇది 3వ ఓటమి. అటు లక్నోకు వరుసగా 2వ విజయం.